ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి భారీ స్థాయిలో బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది, అదనపు బస్సుల్ని. అయితే దానికి సంబంధించి అసలు ఎన్ని బస్సులు ఏంటి, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? సహజంగా అయితే ఇప్పుడు స్త్రీశక్తి నేపథ్యంలో కూడా కొంత బస్సుల ఏర్పాటు విషయంలో సందిగ్ధత ఉన్న నేపథ్యంలో ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి? సంక్రాంతి అంటే తెలుగువారికి అతిపెద్ద పండుగ. తెలుగువారికి పండక్కి వచ్చేపోయే ప్రయాణికుల కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రాధాన్యత ఇచ్చి బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి స్త్రీశక్తి పథకం ద్వారా బస్సులు అన్నీ ఫుల్గా ఎంగేజ్ అయ్యి ఉన్నప్పటికీ దీనికోసం ప్రత్యేకించి సంక్రాంతికి ముందు ఈ సంక్రాంతి ప్రయాణికులను చేరవేయడానికి 3857 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 4575 బస్సులు పెట్టడం జరిగింది. ఈ రెండు కలిపి దీనికోసం ప్రత్యేకించి కేటాయించిన బస్సులు ఏంటంటే 8432 బస్సులని కేటాయించడం జరిగింది. సార్, అయితే ఇప్పుడు ఈ స్త్రీశక్తి నేపథ్యంలో ఇప్పటికే ఎక్స్ప్రెస్ సర్వీసులు కావచ్చు, తర్వాత పల్లెవేలుకు కావచ్చు, ఇవన్నీ బస్సులన్నీ కూడా బయట ఫుల్ రష్తో, అంటే ఓఆర్ ఫుల్ ఆల్మోస్ట్ 99% ఓఆర్తో నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇది ఇన్ని బస్సులు పెట్టడం కుదిరే పనేనా? అంటే ఎప్పటికప్పటికి ప్రాధాన్యత, ఇప్పుడు స్త్రీశక్తి పథకం ప్రాధాన్యత ఉంది కాబట్టి అన్ని బస్సుల్ని కూడా పక్కన పెట్టి స్త్రీశక్తికే ఎక్కువ బస్సులు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని సక్రమంగా సక్సెస్ అవ్వడం కోసం చేయడం జరిగింది. ఇవాళ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ అనేది. ఈ పండుగకి ఈ 4 రోజులు కూడా ఖచ్చితంగా ప్రయాణికులకి సౌలభ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ, అనేక మంది వస్తా పోతా ఈ పండుగ జరుగుతుంది. దానికోసం 8000 బస్సులు కేటాయించడం జరిగింది. సంక్రాంతికి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ బస్సుల ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దీనివల్ల కొద్దిగా స్త్రీశక్తి పథకానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది స్థానికంగా. కానీ పండగ కాబట్టి వచ్చేపోయే ప్రయాణికులు మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చాం. 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగానే స్త్రీశక్తి పథకం మామూలు కామన్గా. అంటే గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు తెప్పించి ఇక్కడి నుంచి పంపిస్తారు అన్న విధంగా కూడా కొంత నడిచిన పరిస్థితి, 597 బస్సులు అలాగా. అదేంటి పరిస్థితి? ఇప్పుడు ఆర్టీసీకి ఇంటర్నల్ బస్సులు అన్ని ప్రాంతాలకే ఉంటాయి. ఫస్ట్ విజయవాడ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఈస్ట్ గోదావరికి కావాలంటే రన్నింగ్ బస్సులు బోర్డులు ఉంటాయి. రాజమండ్రి బస్సులు ఉంటాయి, కాకినాడ బస్సులు ఉంటాయి, అమలాపురం బస్సులు ఉంటాయి. ఏ బస్సులో కూడా బస్సులు ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతానికి సంక్రాంతి ప్రయాణికులకి ఎక్కడెక్కడి నుంచి అయినా వచ్చేవారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే ఛార్జీల విషయంలో కొంత ఆలోచిస్తారు ప్రతిసారి కూడా, సహజంగా డబ్బులు ఉంటాయి ఏంటని చెప్పేసి. పొరపాటును కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది జరగదు. ఇవాళ ప్రైవేట్ బస్సులు అయితే రోజుకో ఛార్జీ పెడతారు, అది వాళ్ళకి సరిపోతుంది. కానీ ఆర్టీసీ అనేది ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పడ్డ సంస్థ ఇది. దానికోసం వాళ్ళ మీద మేము వ్యాపారం చేయం. ఖచ్చితంగా బస్సు ఛార్జీలు పెంచకుండా సాధారణ ధరలకే ప్రయాణం చేస్తాం. అయితే సంక్రాంతి ప్రయాణాల నేపథ్యంలో అంటే ప్రజలు ప్రైవేట్కి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రావెల్స్ చూస్తే ఇప్పటికే ట్రావెల్స్ మీద కూడా కొంత నడిచిన పరిస్థితి ఉంది, ఇటీవల ఇబ్బందులన్నీ కూడా. సో అటువంటి పరిస్థితుల్లో అది ఏమైనా కట్టడి చేసేటటువంటి పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉంటాయా రవాణా సంస్థలు? ఇవాళ ప్రయాణికులు ఇష్టం, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ బస్సు కావాలంటే బస్సు ఎక్కొచ్చు. మా బస్సులో ప్రయాణం చేసేవారికి మాత్రం ప్రయాణ సౌకర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర అధిక ధరలు వసూలు చేయడం జరగదు. ప్రయాణికుల యొక్క సౌలభ్యమే మేము చూస్తాం తప్ప వాళ్ళ మీద మేము వ్యాపారం చేయం. సో అది పరిస్థితి, ప్రయాణికుల సౌలభ్యమే చూస్తాము. ఖచ్చితంగా సంక్రాంతి అదనపు బస్సులు ఇదే విధంగా తిరుగుతాయి. 8000కు పైగా బస్సుల్ని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కలిపి మొత్తం 8000కు పైగా బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేశాము. సంక్రాంతి ప్రయాణాలకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కొనకళ్ళ నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.